నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. నిజం ఎల్లప్పుడు. సో నిజానికి వెనకాలే ఉంటుంది ఎప్పుడు కూడా సత్యాగ్రహి. ఈరోజు సత్యాగ్రహిలో ప్రస్తుతం నాతో ఉన్నారు. మీకు పరిచయం చేయబోతున్నాను. ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే. ఆలేరు మాజీ ఎమ్మెల్యే నగేష్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుగా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత తెలంగాణ కోసం మొట్టమొదటిగా రాజీనామా చేసిన వ్యక్తుల్లో నగేష్ గారు ఫస్ట్. సో ఆలేరు మాజీ ఎమ్మెల్యే కొడుదల నగేష్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నగేష్ గారు. నమస్కారం అండి. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నప్పుడు మొదటగా మీరు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటనంటే ఫస్ట్ ఏం చెప్తారు అసలు ఆ రోజు? కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ కోసం మనం రాజీనామా చేయాలని చెప్పినప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను రాసిచ్చేసాను. రిటర్న్‌గా రాసిచ్చాను. రాజీనామా చేస్తున్నాను. అఫీషియల్ ఫార్మాట్‌లో మీరు రాజీనామా చేయమని అంటే మిమ్మల్ని అంటే మొత్తం పార్టీ నిర్ణయం అది. పార్టీ నిర్ణయం ఆ రకమైన పార్టీ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కేసీఆర్ గారేనా వెనకాల ఇంకెవరన్నా ఉన్నారంటారు? అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి నెల కేసీఆర్ గారు జనంలో ఒక బహిరంగ సభ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో మీటింగ్‌లు జరుపుతుండేవాళ్ళు. సో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో తెలంగాణకి ఇంకా మనకు న్యాయం జరగట్లేదు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లు పెట్టారు. దాని ఇంకా ముందుకెళ్ళట్లేదు. ఆ కమిటీ రిపోర్ట్స్, ఈ కార్యక్రమాలన్నీ తొందరగా అవ్వట్లేదనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరచడం కోసం మేము తెలంగాణ కోసమే పార్టీ పెట్టాం. తెలంగాణ కోసమే గెలిచాం. కాబట్టి తెలంగాణ కోసం మేము రాజీనామాలు చేసి ప్రజల్ని చైతన్యం చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అది మంచి నిర్ణయమే. దాంట్లో ఏమి వేరే ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒత్తిడి తీసుకురావటం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ఇప్పుడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ Of course. తీసుకురావాలి. ఉద్యమ పోరాటంలో కేసీఆర్ మార్గాలను తెలంగాణ సాధ్యమని మొదలుపెట్టాం. అదే పద్ధతిలో తెలంగాణ సాధించడం జరిగింది. అంతవరకు కానీ కేసీఆర్ ఎందుకో పాత్ర- మీలాంటి పెద్దవాళ్ళంతా కూడా ఆయన్ని దూరం అయ్యారు ఎందుకు ఈ మధ్య కాలంలో? ఇక్కడ ఏంటంటే ఉద్యమం వేరు, రాజకీయం వేరు. ఆయన మాటల్లో ఉన్న అంతరార్థాన్ని అందరూ నిజంగా అర్థం చేసుకోలేకపోయారు. మీరు అన్నట్టు సత్యాగ్రహిలో సత్యం అన్నట్టు ఆయన మాటల్లో అంతరార్థం అందరికీ అర్థం కాలే. తెలంగాణ రాగానే ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేశాడు. ఇక చెప్పారు. ఉద్యమకారులతో అవసరం లేదు. అల్టిమేట్ గా ఎవరికైనా సరే ఉద్యమం దేనికి చేశారు? తెలంగాణ కోసం ఒక తెలంగాణ కోసం చేశారు. సో తెలంగాణ కోసం చేసిన తర్వాత ఉద్యమ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాకుండా ఎందుకు ఉంటుంది? న్యాచురల్. మీలాంటి రాజకీయ నాయకులకి తెలీదా మాత్రం? ఉద్యమంలో ఉన్నటువంటి మైకం వేరు, ఉద్యమంలో ఉన్న ఆరాటం వేరు, పోరాటం వేరు, అప్పుడున్నటువంటి భావజాలం వేరు. అవును, అది వేరు. అప్పుడు ఎప్పుడు కూడా యుద్ధం చేసేవాడికి వెనకేం జరుగుద్ది, నాకేం జరుగుద్ది అని ఆలోచించాడు. అవును. అలాంటి వాడు ఉద్యమం చేయడు, యుద్ధము చేయడు. అవును. సో యుద్ధం చేసేవాడికి సెకండ్ థాట్ ఏమైతే అని ఆలోచించేవాడు యుద్ధం చేయడు. సో అక్కడ మా నాయకుడు చెప్పిందే, సైన్యాధిపతి చెప్పిందే సైన్యం కొట్లాడుతుంది. Yes, correct. సో మా సైన్యాధిపతి చెప్పింది సైన్యంగా చేశారు అంతే. దాని తర్వాత ఏమి జరుగుతుంది అన్నప్పుడు అది ఆయన రాజకీయ పార్టీకి వచ్చినప్పుడు రాజకీయాల కోసం చేయడం వల్ల ఉద్యమంలో ఉన్న వాళ్ళు మేము ఇంత కష్టపడ్డాం, మాకేంది ఈ పరిస్థితి ఇట్లా అని మీరు ఎమ్మెల్యే అయ్యాలి కదా, బాగానే ఉంది కదా అప్పుడు. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను కాలేదంట. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీతో కలుపుదామని కేసీఆర్ గారు మా అందరితో చెప్పించాడు. ఆయన చెప్పడం కాకుండా ప్రతి మీటింగ్లో మేము కూడా చెప్పాం. నేను నల్గొండ జిల్లా ప్రెసిడెంట్గా ప్రతి గ్రామాల మీటింగ్లో చెప్పాను. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కింద ఉన్నటువంటి క్యాడర్, మా జిల్లాలో అప్పుడు కాంగ్రెసే ఫుల్. అక్కడ మాకున్న లీడర్లు నేను ఒక్కనే గెలిచిన జిల్లా ప్రెసిడెంట్ని. సో అప్పుడు ఆ మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు. అన్ని పార్టీలు మేము చెప్పాము తెలంగాణ కోసం కొట్లాడదాం, పార్టీలు కాదు మన ఎజెండా తెలంగాణ, జెండా కాదు, జెండా తర్వాత పట్టుకుందాం అని చెప్పాము. ఆ పద్ధతిలో మేము జనాలకు చెప్పాము. తర్వాత నేను మాట తప్పకుండా తెలంగాణ రాగానే కాంగ్రెస్లో చేరిన. నేనేమిటి అప్పుడేం టికెట్ నాకేం ఇవ్వలేదు, అయినా కూడా కాంగ్రెస్ టికెట్ అప్పుడు మీకు అప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్లు నేను లాస్ట్లో చేరిన. ఆల్రెడీ అప్పటికే క్యాండిడేట్ ఉన్నాడు, అప్పటికే ఎమ్మెల్యేగా. అప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? 2014లో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రధానంగా ఒక కాంగ్రెస్ లో విలీనం చేయలేదన్న బాధ, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? నేను టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాన్ని 100% ఇంప్లిమెంట్ చేశాను. వ్యవస్థాపకులు ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ నేను ఇంప్లిమెంట్ చేసిన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ చేరుతామని చెప్పాము. నేను ఓపెన్గా చెప్పిన మా జిల్లా మొత్తంలో ఎక్కడ నేను పార్టీ పరంగా మాట్లాడినా కూడా మాట్లాడినాం. కాబట్టి నేను కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర సాధనకు అనేది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. మీరు జాయిన్ అవుతానంటే మేము ఇస్తామని అన్నారా? వాళ్ళు ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు?
అఫీషియల్గా అయితే లేదు కదా. లేదు. మీరు దాన్ని ఎట్లా నమ్ముతారు మరి? అట్లాంటప్పుడు నమ్మి మీరు నే- ఆ పార్టీ కాదని ఎందుకు అనుకున్నారు ఆ రోజున? అవునబ్బా, నేను నమ్మినా, నేను చేరినా, నేను నష్టం జరిగినా సుఖం జరిగినా అట్లే కదా? ఉన్నా కదా. ఐఎమ్ హ్యాపీ అందరు. ఇప్పుడు కానీ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా ఆలోచించట్లేదు కదా. నేను రాజకీయంగానే వెళ్తున్నారు అందరూ వాళ్ళని కూడా. తప్పు పట్టట్లే నేను. రైట్. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని తప్పు పడతలేను, టీఆర్ఎస్ నాయకుల్ని తప్పు పడతలేను. నేను అట్లా అనట్లేదు. నేనేంటంటే నేను చెప్పిన ఉమ్, పార్టీ సిద్ధాంతాన్ని చెప్పినా కాబట్టి, పార్టీ నమ్మకంగా చెప్పిన మా జిల్లాలో చెప్పినా కాబట్టి, నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. నాదే, నా స్వీయ మీ నియంత్రణే. స్వీయ నిర్ణయం ఇది. స్వీయ నిర్ణయం, స్వీయ సో నియంత్రణ. దానికి మీరు బీఆర్ఎస్ ని తప్పు పట్టట్లేదు. సో ఎవరిని కూడా దాంట్లో మీరు నేను నిందించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ని విమర్శించలేదు, ఉమ్. టీఆర్ఎస్ పార్టీని మరి అప్పుడు అప్పటి విమర్శించలేదు. నుంచి మీరు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు కానీ బీఆర్ఎస్ లోకి వద్దామన్న ప్రయత్నం మళ్ళీ చేయలేదు ఎందుకని? నేను ఇప్పటివరకు కేసీఆర్ గారిని కలవలేదు. అదే ఎందుకని అంటున్నా అదే. నేను ఒకసారి మారాను. ఈ నేను పార్టీలో మీకు బాగుందా? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సముద్రం అండి. ఉమ్. సముద్రంలో నీళ్లు నది నుంచి తాగలేకపోయినా, సముద్రంలోకి వచ్చారేమో. సముద్రంలో నీళ్లు తాగలేకపోయినా ఉమ్. ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. కానీ అసలు నీళ్ళే లేని దగ్గర ఏం చేస్తాం? మీ ఉద్దేశం ఏంటంటే నా బీఆర్ఎస్ లో నీళ్ళే లేవనే? అంటే బీఆర్ఎస్ నాకు అవకాశం, మీకు లేదని అవకాశం మీకు నాకు లేదని. ఆలేరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన, పార్టీకి న్యాయం చేసిన, ప్రజలకు న్యాయం చేసిన, మళ్ళీ పార్టీకి ఏదైతే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిందో దాన్ని నేను కూడా నమ్మిన. అదే పద్ధతిలో మా దారిలో అదే వచ్చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మీకు అనుకున్న గౌరవం దక్కట్లేదు, మీరు అనుకున్నప్పుడు టికెట్ రాకపోవటం అనేది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఒక రకంగా ఆలేరు నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తుంది. ఆలేరు రాజకీయాలు చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అందుకనే అడుగుతున్నాను. సో దాంట్లో ఆశించడంలో తప్పు లేదు. పార్టీ నిర్ణయంలో ఆ పార్టీ ఉన్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి అంతే. ఉమ్, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే వస్తున్నాను. ఉమ్. అవకాశం అనేది ఆశాజీవులం వస్తుందని అనుకుంటున్నాను. సో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు కొంచెం మిమ్మల్ని ప్రతిబంధకాలు చేసినాయని అంటారు ఆ విషయంలో? మాకేంటంటే మాకున్న ప్రతిబంధం కల్లా మేము ఐడియాలజికల్గా కమ్యూనిస్టు భావజాలంలో పుట్టి పెరగడం ఒక పాయింట్. తర్వాత మేము ప్రజల కోసం ఆలోచించం తప్ప మా సొంత సంపాదన కోసం, సొంత పరిస్థితుల కోసం, వనరుల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి ఉమ్, ఇప్పుడున్న పరిస్థితులలో డిమాండ్ సప్లై నడుస్తుంది. అవును. ఆ డిమాండ్కి మేము సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఉహు. మాకు ఆ పరిస్థితులు డిమాండ్ రాకపోవచ్చు. ఏంటి, సప్లై ఏంటి అర్థం కాల నాకు అక్కడ. ఇక మీకు తెలియని సబ్జెక్ట్ కాదు అది. Of course. కానీ ప్రజానికి తెలియాలి కదా. వాళ్ళు డిమాండ్ చేస్తుంటే మీరు సప్లై చేస్తున్నారా? ప్రజలు ఇప్పుడు ఏంటంటే, ప్రజలైనా పార్టీలైనా ప్రభుత్వమైనా డబ్బులు ఉన్న వాళ్ళకి హంగామా అది. క్రియేట్ చేసిన వాళ్ళకి Direct గా అవకాశాలు ఇస్తున్నారు. ఉమ్, డబ్బులు ఉండాలంటే తప్పు చేయాలో, లేదంటే ఇంకోటి చేయాలో, లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యాపారాలు, ఆస్తులు, భూములు, కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఏదో షేర్లు, రకరకాల బిజినెస్లు వేరే రకంగా ఉండాలి. సో మేము స్టూడెంట్ లీడర్గానే యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చిన స్టూడెంట్గా ఏ రకంగా అయితే నిజాయితీ కొట్లాడానో, ఎమ్మెల్యే కావడం కోసం కూడా అంతే నిజాయితీ కొట్లాడినా. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. కానీ నగేష్ గారు మీ మాటల్లో ఒకటైతే అర్థమైంది నాకు, ప్రజలు డబ్బు డిమాండ్ చేస్తున్నారు, మేము డబ్బు ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఎట్టి పరిస్థితిలో నన్ను ఇప్పటిదాకా ఎవరికి రూపాయి ఇవ్వలే ఓటుకి. రైట్. టిల్ టుడే గుడ్. ఎవరంటే లీడర్లు పార్టీ జెండాలకో మీటింగ్లకో తప్ప నా దగ్గర మా ఆలేరు ప్రజలు కానీ లీడర్లు కానీ డబ్బులు నా దగ్గర ఇప్పటిదాకా ఆశించిన వాళ్ళు లేరు. ఆశించరు కూడా రేపు కూడా. కానీ కమ్యూనిస్టు భావజాల సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో మనలేకపోయారు అన్న నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి మీరు ఒప్పుకుంటారా? మనడం అంటే ఇక్కడ ఏంటంటే, మనలేకపోయారు. మనలేకపోవడం అంటే ఏంటంటే, ఉమ్, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళంటే, నేను పుట్టిన ఏరియా నాకు 10th దాకా వేరే జెండా తెలియదు, 10వ తరగతి దాకా మాకు వేరే జెండా లేదు. ఎస్, అవును. మాకు సిటీకి వచ్చాము, ఇంటర్మీడియట్ సిటీకి వచ్చినాం. సిటీకి వచ్చినాక ఎస్ఎఫ్ఐలు, ఆర్ఎస్ఐలు కనిపించినాయి, ఏబీపీలు కూడా కనిపించినాయి. ఏబీపీలు కనిపించినాయి. కానీ ఏబీపీతో ఎప్పుడు అనుకూలంగా లేము. అవును. మా వెనుకున్న వాళ్ళు, మా తోటుగా ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్ జెండాలు పట్టిన వాళ్ళే ఉన్నారు. ఎర్ర జెండా. ఎర్ర జెండా బ్యాచే ఉంది. Okay. మెడికల్ కాలేజ్కి వచ్చినాక కూడా మాకు అక్కడ ఆర్ఎస్యూ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, ఎస్ఎఫ్ఐలే ఉంది. మేము ఎస్ఎఫ్ఐలో కూడా నేను పనిచేశాను. సో ఎర్ర జెండా నుంచి గులాబీ జెండా పట్టుకున్నారు కొన్నాళ్ళ పాటు. కాంగ్రెసేనండి. నేను 1918 నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. నేను ఉన్నారు. ఇది చూశాను, అక్కడ కూడా చూశాను. ఆ పరిస్థితి బట్టి ఇది బెటర్ అనిపించింది. లిబరల్ పార్టీ కాంగ్రెస్ అనుకున్నాను. 94లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాను. చేశారు. 99లో టీడీపీ నుంచి చేశాను. 2004లో టీఆర్ఎస్ చేశాను. టీఆర్ఎస్. 8లో టీఆర్ఎస్ చేశాను. 9లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. చేశారు. అప్పుడు నాకు బీఎస్పీ సింబల్ అలాట్ అయింది. కాబట్టి మేము మా టీం అంతా కాంగ్రెస్కే చేసింది. మీకు ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు కూడా మోత్కుపల్లి నరసింహులు గారే. ఆయన Almost. పార్టీ పరంగా నాకు ప్రత్యర్థి. పార్టీ బేసికల్ గా పరంగా ఇద్దరు ఫ్రెండ్సా? అసలు నాకు ఆయనకు పరిచయమే లేదు. మరి ఎలక్షన్లో తప్ప. పార్టీ పరంగా అని అన్నారు కదా. పార్టీ పరంగా ప్రత్యర్థి అంతే, వేరే రకంగా ప్రత్యర్థి కాదని చెప్పడం కోసం. రైట్, రైట్. ఓకే. ఆయన అంటే గౌరవమే. ఎందుకంటే ఆ ప్లేస్లో నేనున్నా, ఆయనున్నా, ఎవరున్నా, మీరున్నా కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. పొలిటికల్ కొట్లాడు. ఆలేరు
సో ప్రస్తుతం బీర్ల ఐలయ్య గారు, సో ఆయన ప్రధానంగా విప్గా కూడా కొనసాగుతుంటున్నారు కదా ఇప్పుడు అవును, మా ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు. ఆయనకి ఆ పేరు ఎట్లా వచ్చింది? మీరు ఒప్పుకుంటారా దాన్ని? ఆ బిరుదును ఒప్పుకుంటారా మీరు? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఉమ్, ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా కాంగ్రెస్ కోసమే మాట్లాడాలి. ఉమ్, సో ఆయన ఏదొచ్చినా ఆయన ఏది చెప్పుకున్నా ప్రజలకు తెలుసు కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఆయనకి అగెనిస్ట్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారని ఫీలింగ్ లేకపోతే ఇంకెవరన్నా నిజంగా? నాకు అగెనిస్ట్ కాదు, ఆ, అనుకూలము కాదు. నేను ఓకే. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన కాంగ్రెస్ పార్టీ విప్గా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, మా ఆలేరు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఉమ్, మేము ఆయన గౌరవించుకోవాలి. అంతమించి మేము ఏం మాట్లాడినా కూడా దానికి విలువ ఉండదు, ఉమ్. మాకు విలువ ఉండదు. ప్రభుత్వం బాగుందని అంటారా రేవంత్ సర్కార్ గారు? మొన్న ఈ మధ్యన మీరు వెళ్ళి కలిసి వచ్చారు కదా? నిజంగా చెప్పాలంటే మంచి పనులు చేస్తుంది ప్రాక్టికల్ స్పీకింగ్. కాకపోతే ఏంటంటే జనం అర్థం చేసుకోలేకపోతున్నారు. మాకు ప్రత్యర్థిగా పనిచేసేటువంటి పార్టీలు బలంగా నిర్మాణం అయ్యి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆ నిర్మాణంతో ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం రెండు. ఉమ్. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. 5 ఏళ్లకు చేసేటువంటి మేనిఫెస్టోని క్రమక్రమంగా వెసులుబాటును బట్టి ఎక్కువే చేస్తుంది కాంగ్రెస్ అంటే మీరన్న హామీలు 5 ఏళ్ల వరకు ఒకటి ప్రస్తుతం అయితే హామీ అయితే ఒకటే నెరవేర్చగలిగారు. ఒకటి ఉచిత బస్సు, ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు. రైతులకు కూడా చేశాము. ఉమ్. ఈ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఉమ్. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేవంత్ రెడ్డి గారు దేశ విదేశాలు తిరిగి ఏమి తీసుకురావాలో మీకు రోజు కనపడుతూనే ఉన్నాయి. దావోస్ వీళ్ళు ఏం సాధించారు? ప్లస్ అది ఏమన్నా బయటకు వచ్చినాయా? పోనీ 1,70,000 బయటకు వచ్చినాయా? 1,75,000 కోట్ల పేపర్ పెట్టుబడులు కాదండి, తెస్తే నేను ప్రాక్టికల్ గా అడుగుతున్నా. సార్ ప్రాక్టికల్గా టైం పడుతుంది కాదు సార్ దేనికైనా. వాళ్ళు కూడా వాళ్ళు కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలి, ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన సరంగం అంతా టెస్లా తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటి వరకు టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మాకు ప్రభుత్వం వచ్చి మేము 15 నెలలు అయింది. ఉమ్. 15 నెలల్లో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద మిరాకిల్? స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ మిరాకిల్స్ అండి, కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే సరిపోయేది. అది ఉన్నది ఉన్నట్టు నిజానికి మేము శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్గా చూపెట్టారు. ఆలేరు నియోజకవర్గానికి పోనీ ఎంతవరకు సాధించగలిగారు మీరు కావాల్సిన నిధుల విషయంలో? ఆలేరు నియోజకవర్గానికి మేము ఉన్నప్పుడే ప్రణాళిక చేయగలదాన్ని, అప్పుడే మేము కాలువలు తీసాం, అప్పుడే అన్ని మంజూరు చేసాం. ఉమ్. గంధమల ప్రాజెక్టుకి మొన్న చెప్పారు, అది అప్పుడు మేము పెద్ద ప్రాజెక్ట్ కావాలనుకున్నాం, 1.4 TMSకి తగ్గించారు, 9.28 నుంచి. స్టార్ట్ అయినాయా పనులు? ఏమన్నా అక్కడ స్టార్ట్ అయినాయి గంగమలకి? గంధమలకు పనులు స్టార్ట్ కావడానికి నెక్స్ట్ ఇప్పుడు మొదలు పెడుతున్నారు. డబ్బులు మంజూరై మొన్ననే కదా దాని జియో ఇచ్చిందే, ఒక 1 month అయి ఉంటుంది. 1 month అయింది. సో అవుతాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి. మిగతా వాటికి పనులను చేయాలి కదండి, టెండర్ వర్క్స్ ఉంటాయి, రిమైన్ థింగ్స్ ఉంటాయి, కాంట్రాక్టులు పని సరైన పద్ధతులు చేసుకోవాల్సి వస్తుంది, ప్లానింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, అప్రూవల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఒక ఆలేరు నియోజకవర్గానికే మీరు ఒక గంధమల ప్రాజెక్ట్ తీసుకురావడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏంటి? నీటికి సంబంధించిన ప్రాధాన్యత, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేము సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు, మేము సాధించి చూపిస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు ఏమి ఇవ్వగలిగారని అన్న దానికి మీరు ఇచ్చే ఆన్సర్? మీరు ఇంకా మాకు టైం ఇవ్వలే. మీరు ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఎండింగ్ పాయింట్ 15 ఒక 1 year బిఫోర్ మీరు అడగాలి ఈ పాయింట్స్. ఎప్పుడంటే మీకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కాదని, ఆ వైపుగా వెళ్తే ఎవరు అడగరండి, ఆ వైపుగా వెళ్ళట్లేదు కాబట్టి క్వశ్చన్ రైజ్ చేయాల్సి వస్తుంది. దీన్ని రన్ చేయడం కోసం ఇప్పటిదాకా ప్రణాళికబద్ధంగా, ప్రణాళికలో బడ్జెట్లు ఎట్లా పోయింది, ప్రణాళికేతర ప్రాజెక్టులు బడ్జెట్ ఎట్లా పోయింది, ఇప్పటిదాకా వాళ్ళు టేకప్ చేసినప్పుడు ఈ 10 yearsలో చేసిన ప్రాజెక్టులకు ఏ రకంగా ఖర్చులైనవి, ఏ రకంగా డబ్బులు ఎక్స్ట్రా తీసుకొచ్చారు, ఎట్లా వేస్ట్ అయింది, దీన్ని ఎట్లా పూడ్చుకోవాలి, ముందు పూడ్చుకొని ఉన్న తప్పులు సెట్ చేసుకుంటూ కదా కొత్త చేయాల్సింది. తప్పులు సరి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, 10 ఏళ్ళది మీరు 10 నెలల్లో కంప్లీట్ చేయమంటే సాధ్యం కాదు కదా. నీళ్ల గురించి అడిగితే ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. సమాధానం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ మీకు చాలా క్లియర్ ఏంటంటే, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కట్టి ఉంటే అక్కడ నుంచి నీళ్ళు స్పష్టంగా గ్రావిటీ ద్వారా ఇంత ఖర్చు లేకుండా వచ్చేది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచించింది, అదే పద్ధతిలో చేస్తుంది. వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం పేరు పెట్టారు తప్ప, స్పెసిఫిక్గా కాళేశ్వరం ద్వారానే పంటలు పండింది అనడానికి ఆధారం లేదు. మొన్న కాళేశ్వరం నీళ్ళు లేకుండానే పంట ఎక్కువ పండింది. సో మీకు ఎందుకంటారంటే, ఇక్కడ గోబెల్స్ ప్రచారం జరుగుతుంది.
నీళ్లు నిజంగా గోదావరి నీళ్లు రైతులకు ఎట్లా చేరినాయి? మేము మొత్తం పని ఏం చేయలేదు కేసీఆర్ అని మేము అంటలేము. చేసిన పద్ధతిలో తప్పులు జరిగినాయి, తప్పిదాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పినాం. సో ఇంకా 4 ఏళ్ళు వెయిట్ ప్రభుత్వం చేయాలి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే అని అంటారు. 10 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా నెరవేర్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు 15 ఏళ్ళు అయింది. కానీ 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే పరిస్థితి ఏంటనేది ఇక్కడ. 135 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అప్పటిదాకా వేల సంవత్సరాలు లేని చరిత్రను తిరగరాసి ఈ దేశ ప్రజలకి ప్రపంచంలో చూపెట్టగలిగిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు మళ్ళీ అదే సేమ్ పాత మరి ప్రకారం ఉండాలి అంత పరిస్థితిలో ఉన్నారు. అంత మీరు చెప్పుకున్న 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయాల్లో అంత ఆరితేరిన వ్యక్తులు ఉన్నప్పుడు 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో కొనసాగుతోంది ప్రస్తుతం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ గతంలో కానీ అధికారం ఒక్కటే ఆలోచించలేదు. ఉమ్, ప్రజలకి అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనే ప్రయత్నం చేసింది. ఓకే. అన్ని వర్గాలు, అన్ని మతాలు సమానంగా ఈ దేశంలో ఈ దేశం నాది, ప్రతి పౌరుడికి కలగాలనే భావన కలిగించేటువంటి పార్టీ, రాజ్యాంగబద్ధంగా ఆలోచించగలిగే పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో అలాంటి సిచ్యువేషన్స్ ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మా అనుకోవాలా? రాహుల్ గాంధీ గారు 100కి 100 డెమోక్రటిక్ ఉండడం కోసం ఆయన ఎన్ని రకాల హింస, ఆఖరి దేశద్రోహి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఉమ్, అసలు దేశద్రోహులు అనే డెఫినేషన్ ఏంటి? ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నదిన్నట్టు చెప్తే దేశద్రోహియా? ఓకే. మీ సత్యాగ్రహి, మీరు సత్యాన్ని చెప్పాలి కదా, సత్యాన్ని ఒప్పుకోవాలి కదా. ఆ సత్యం చెప్పించాలని మీ నుంచి నేను ట్రై చేస్తాను. మీ ఇప్పుడు అమెరికా వెళ్ళినా, ఇండియాలో ఉన్నా, ఇంకో దేశం పోయినా కూడా మీరు అడిగినట్టు అడుగుతారు, ఏంటండి మీ దేశంలో ఎలా ఉన్నాయి, ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వాలు ఎట్లా వస్తున్నాయి, మీరు ఎందుకు ఓడిపోతున్నారు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ మాట చెప్పారు. Right. అనగానే ఇమీడియట్గా దేశద్రోహి అంటున్నారు. ఉమ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, గవర్నర్ మీద ప్రెసిడెంట్లు ఇట్లా టైం బాండెడ్గా ఆన్సర్ చేయాలని. yes. మొన్న ఈ మధ్యన మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమన్నా ఉందా? మేము కలవడానికి కారణం మా మాజీ ఎమ్మెల్యేల తరఫున పోయాం, మా సంఘం తరఫున పోయాం. ఏదో పదవి ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు గట్టిగా చెప్పారు కదా. వాళ్ళకి ఎప్పుడే పర్వాలేదు, నిజం చెప్పేయండి, పర్వాలేదు. పార్టీకి ఎప్పుడు ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని అక్కడ వాడతారు. కానీ మీలాంటి సీనియర్లను పక్కన పెడుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో పక్కకు పెట్టినా పక్కకున్నా రెండు సామాన్యమైనా కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఎంతో నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పక్క పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జీవితాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పణంగా పెట్టి జెండా మోసిన వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డికి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పక్కకి తోసేస్తున్నారు, అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏఐసిసి కూడా అదే మాట్లాడుతోందని చెప్పి ఏఐసిసి కానీ పార్టీ కానీ పార్టీ పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు పనిచేయాలి, ఆ రకంగా ప్రయత్నం చేస్తారు. ఓకే. కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయబడవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు బట్టి. ఎందుకో బయటికి చెప్పడానికి కొంచెం ఇంకా జంగుతున్నట్టున్నారు. మీ పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకో మాట్లాడడానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే రకమైన బాధ, మేము మా పార్టీ వాళ్ళే కానీ మేము కొన్ని విషయాలు మాట్లాడకూడదని అంటున్నారు. అంత క్రమశిక్షణ ఎందుకు వస్తుంది ఈ మధ్య పార్టీలో? క్రమశిక్షణ అంటే మనకి ఫస్ట్ ఎథిక్స్ ఉండాలి, మనకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. ఆఫ్ కోర్స్ అది కరెక్టే. కానీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత చాలా ఇలాంటి విషయాల్లో చాలా కొంచెం గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వారు వచ్చినా రాకపోయినా మా చరిత్రలో మేము ఎక్కడ మీ సీనియర్లు కాదండి నేను అనేది, కొంచెం తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కొంచెం మాట్లాడే విషయంలో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా తప్పు ఉంటే వీటి తప్పు చేస్తున్నారని డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు వాళ్ళు. ఆవిడ 100% డెడికేటెడ్ కాంగ్రెస్ వర్కర్. ఆవిడ గురించి మనం వదిలేండి. ఆవిడ ఆలోచనలు కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి కాదు, ఎవరి నుంచి ఆశించే వ్యక్తి కాదు. ఎందుకంటే మన దగ్గర సర్వోదయ పాదయాత్ర చేశారు. అవును, బ్రహ్మాండంగా. ఆమె ఎక్కడ కనీసం పూల దండలు తీసుకునేది కాదు, దండ వేసుకునేది కాదు, ఆమెను పొగడడానికి శాల్వాలు కప్పుతంటే ఇష్టపడేది కాదు, సింపుల్ కామన్ మెన్ లాగానే చేసింది. కానీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం మీనాక్షి నటరాజన్ గారు ఆవిడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవటం కానీ ఆ పార్టీలో ఉన్న ఎవరైతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళని పక్కన పెట్టడం కానీ అయితే డైరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చేదు గులికలు వేసుకోవాలంటే ఇష్టపడరు. ఓకే. పార్టీ క్రమశిక్షణ కావాలి కాబట్టి, పార్టీని సరైన దాన్ని నడపాలి కాబట్టి ఇన్ఛార్జ్గా ఆమె బాధ్యత 100% కరెక్ట్ చేస్తుంది. కరెక్టే. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా విషయాల్లో కొన్ని తప్పిదాలు అయితే గ్యారంటీగా జరుగుతున్నాయని ప్రజలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే హైడ్రా విషయంలో కానీ, మూసీ కానీ, మిగతా యాక్టివిటీస్ అన్నిట్లో కూడా వారి ఆలోచన, ఆయన దీంట్లో రాష్ట్రము మిగతా ప్రాంతాల కంటే బెటర్మెంట్కి పోవడం కోసం ముందే స్టెప్ వేద్దాం అనేటువంటి ఆలోచనతోటి ఒక లాంగ్ దూరదృష్టితో చేసేటువంటి కార్యక్రమం. హైడ్రా అనేది కరెక్ట్గా తీసుకున్న నిర్ణయం అని అంటారు.
మీరు. ప్రభుత్వం అంటేనే కలెక్టివ్ కదండి. హ్మ్. రాజు అయితేనే ఒక్కడైతాడు. ఓకే. గవర్నమెంట్ డెమోక్రసీలో కలెక్టివ్ క్యాబినెట్ నాట్ డెసిషనే కలెక్టివ్, కలెక్టివ్. కరెక్టివ్. కరెక్ట్‌గా తీసుకున్న డెసిషనే. కలెక్టివ్‌ని కరెక్ట్ చేసుకొనే ఇస్తారు. మీరు కూడా ప్రాస వాడారు బానే అక్కడ. లే కానీ అక్కడ అంత లేదండి. ఆ ప్రాస మాట్లాడడానికి కూడా లేదు. కరెక్ట్‌గా చేస్తున్నారు అని అనటానికి కొన్ని వర్గాల వాళ్ళని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ, వాళ్ళని మాత్రమే ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతోంది. దీంట్లో ఏంటంటే ముందే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, రాజకీయ పార్టీలను కరెక్ట్‌గా ఇన్వాల్వ్ చేసి, దీని ద్వారా జరిగే నష్టాన్ని, లాభాన్ని బేరీ చేసి, వాళ్ళకి ఏ రకమైన రిహాబిలిటేషన్ ఇస్తున్నామని చెప్పారు కాబట్టి, హ్మ్. దీంట్లో దాని స్ప్రెడ్ పొలిటికల్‌గా యాక్టివ్‌గా తయారైన వాళ్ళు కొంతమంది కొన్ని రకాలు చేశారు. ప్రజలకు కొంత ఇబ్బంది పడ్డరు. ఇబ్బంది పడలేదని నేనేం కొన్నాళ్ళు అనట్లేదు. బానే ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ శుక్ర శనివారాలు వచ్చిందంటే భయమేస్తోంది అందరికి. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎవరైనా, ఎవరు పరిపాలించినా కూడా హ్మ్. అక్రమాలైతే జరిగినాయి కదా! అక్రమాలని సక్రమం చేయమన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతది. మధ్య తరగతి ప్రజల మీద, పేద ప్రజల మీద దానికి మళ్ళీ మేము దాని మీద పడుతున్నాయి. వాళ్ళ మీదకొచ్చి పడుతున్నారు అందరూ వచ్చి. ప్రభుత్వం ఏంటంటే దాన్ని కొంతవరకి సెట్ చేసుకుంది. వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఏమేం చేయాలి? ఎట్లా చేయాలి? అవేమి పట్టాలు ఎక్కకుండానే వీళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు. అవి మరి ప్రభుత్వం నిజంగా చెప్పిందా? అధికారులు వారు ముందుకెళ్తున్నారన్నది నాకు క్లారిటీ లేదు గానీ, హ్మ్. ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం అయితే ఉంది. అదొక విషయం అయితే హెచ్‌సియు వ్యవహారం ఒకటి. కోర్టు లక్ష్యంతలేసే వరకు కూడా వెళ్ళింది పరిస్థితి. మీలాంటి సీనియర్‌లు ఎవరు కూడా వారించలేరా? అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీ అభిప్రాయం ఎవరిని తీసుకోరా? ఇక్కడేంటంటే కోర్టు ఆదేశాలొచ్చిన తర్వాత హ్మ్. దాన్ని ఏ రకంగా ప్లాన్ చేద్దాం అనే దానికి పోయుంటారు. ఇప్పుడు జరగాల్సిందంతా నష్టం జరిగిపోయిన తర్వాత ముందుకెళ్ళటం కాదు. ముందు ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు సీనియర్‌లందరిని కూర్చోబెట్టి పార్టీలో ఉన్న సీనియర్‌లను గాని, లేకపోతే క్యాబినెట్‌లో ఉన్న అట్‌లీస్ట్ ఒక చర్చ అనేది జరగాలి. కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిందా? ఇచ్చింది. ఇచ్చింది కాబట్టే నేను ఇచ్చింది మాట్లాడుతున్నాను. దాని కాబట్టి గురించి మనం మాట్లాడుతున్నాం. కోర్టుకి వెగనెస్ట్‌గానో లేకపోతే దానికి మాట్లాడలేదు. ఎక్స్‌ప్లనేషన్ నేను కానీ ఇవ్వగలిగే పార్టీలో జరుగుతున్న వ్యవహారాన్ని నేను మాట్లాడుతున్నా. ఇదేంటంటే ప్రభుత్వందే భూమి అనేటువంటి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ భూమిని మనం ప్రజలకు అనుకూలంగా, ఉద్యోగాలకు అనుకూలంగా మలుచుకుందాం అనే ఆలోచన చేసినట్టున్నారు. హ్మ్. దీనికి నిజానికి మరి అంత భయంకరంగా వన్యప్రాణులు ఎర్ర జెండాలు విషయాన్ని పట్టుకున్న కమ్యూనిస్టులు గూడా ఎక్కడ ఆ విషయంలో మాట్లాడని పరిస్థితి ఆ తర్వాత. అంటే అందరికి సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో ముందు నుంచి మాట్లాడారు. తెలిసి హరగోపాల్ ఉండాలి. లాంటి వారు వాళ్ళు మాట్లాడారు. చాలా గట్టిగా చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చాలా తప్పు ఇది అని చెప్పి మాట్లాడారు. కానీ ఎవరు చాలా మంది ఆ మీలాంటి ఇష్యూ సమసిపోయింది కదా! మనం మాట్లాడే ఉపయోగం లేదు. యాజ్ ఎ బేసికల్‌గా మీరు ఒక డాక్టర్ కాబట్టి ప్రజారోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెడుతోందని అనుకోవాలని అంటారా? దృష్టి పెడుతుంది. ఇంకా చాలా పెట్టాల్సింది చాలా ఉంది. హ్మ్. అసలు చిన్న చిన్న దేశాలు, క్యూబా లాంటి దేశాలు ఫ్రీగా ఇస్తున్నారు హెల్త్. యెస్. నేను స్టూడెంట్ అప్పటి నుంచి కూడా హెల్త్ బడ్జెట్ పెంచాలనే ఉద్యమాల్ని చేసిన వ్యక్తిని. లీడర్‌గా ఎదిగిన వ్యక్తిని. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌కి కనీస వసతులు లేవు. హుహు. అసలు సిస్టమాటిక్‌గా డిస్మాంటిల్ అయిందండి హెల్త్ సిస్టము. అవును. ఆ డబ్బుల్ని ఆ బడ్జెట్ కరెక్ట్‌గా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ, డివిజన్ స్థాయిలో గానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో గానీ సీటీ స్కాను, ఎంఆర్ఐలు పెట్టగలిగి, హ్మ్. ల్యాబ్‌లు కరెక్ట్‌గా అన్ని పరీక్షలు చేయగలిగి, స్పెషలిస్ట్‌లు అందుబాటులోకి రాగలిగితే, హ్మ్. డివిజన్ స్థాయిలో అందరు స్పెషలిస్ట్‌లు ఉండగలిగితే హైదరాబాద్ మీద ప్రెషర్ ఉండదండి. హ్మ్. అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వైవే కావు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఎందుకు పోతారండి? ప్రభుత్వ పరంగా లేనప్పుడే కదా! అంతేగా. హ్మ్. ప్రభుత్వ పరంగా ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రైవేట్‌కి ఎందుకు పోతారండి? ప్రైవేట్ ఎందుకు ఇంప్రూవ్ అయితున్నాయి? వాళ్ళే వందల హాస్పిటల్స్ ఎట్లా పెట్టగలుగుతున్నారు? ఒకే హాస్పిటల్ వందలో బ్రాంచెస్ ఎట్లా పెట్టగలుగుతుంది? ఆన్ వాట్ బేసిస్? హ్మ్. వాళ్ళకి ఎక్కడికెళ్ళి వస్తున్నారు డాక్టర్లు? పేషెంట్‌లు ఎక్కడికెళ్ళి వస్తున్నారు? మనం గ్రామాల్లో కరెక్ట్ వైద్యం అందించగలిగినప్పుడు ఇక్కడ దాకా ప్రైవేట్ హైదరాబాద్‌కి వచ్చి అందరూ ఇక్కడ పడాల్సిన అవసరం లేదు కదా! కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఒకటి తీసుకొచ్చారాయన. మరి అవేమి ఇప్పుడు కాలేజ్ తెచ్చారండి. ఆ! కాలేజ్‌కి ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఓకే. డాక్టర్స్ ఏరి? సరిపడే స్టాఫ్ ఏది? ఆ ప్రయత్నం కూడా జరగలేదుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. సార్ వి ఎక్కడైనా గూడా రిక్రూట్ చేస్తేనే గదా! యెస్. నీకిక్కడ స్టాఫ్ అమాంతంగా రారు గదా! హ్మ్. చదువుకున్నోళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు, ప్రొఫెసర్స్ అందరూ రావాలంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే గదా! నెక్స్ట్ ప్రమోషన్‌లు ఇస్తే గదా! హ్మ్. రిటైర్ గాకుండా అందరిని ఆపి వాళ్ళకి ఏజ్ పెంచి చేసిర్రు తప్ప, కొత్తగా ఇమ్మీడియేట్ ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే ఈ పంచాయతీ లేదు గదా! ఓకే. కాలేజీలో స్టాఫ్ ఉంటది, హాస్పిటల్‌లో స్టాఫ్ ఉంటది, పని జేస్తారు. ఒక డాక్టర్‌గా మీరు ప్రజాసేవ చేస్తూ ఉంటారు. డాక్టర్ సేవ కూడా చేస్తుంటారు. 2 సేవ కిందకే వస్తాయి 2 కూడా.
సో మీరు అందుకే చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాను. అందుకే నాకు ఏది నచ్చినా రాపోయినా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ పీపుల్. ఓకే. ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి పొందిందని అనుకోవచ్చా నల్గొండ? లేదా ఇంకా? ఇంకా కొన్ని సార్ గ్రామాల్లో కనిపిస్తోంది ఇంకా? ఫ్లోరోసిస్ అనేది ఏంటంటే హ్మ్. మనం వాటర్ని మేము అప్పుడు ఆ రాజారెడ్డి ప్రొఫెసర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా కేసీఆర్ అప్పుడు చెప్పేవాడు 3 సార్ల భూమిని అంటే 2 ఫీట్ల మట్టిని మొత్తం పిండి బట్టలు పిండి పిండి ఎండేస్తే కానీ అది పోదు అని. ఓకే. నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి గారు ఉండేది. ఓకే. రాజారెడ్డి గారు. హ్మ్. సో ఆయన బుక్ రాశాడు. సో అట్లా మనకి అంత వాటర్ ఫ్లో సర్ఫేస్ ఫ్లో కావాలి. వాటర్ సర్ఫేస్ ఫ్లో కావాలి. రైట్. నెక్స్ట్ కింద వాటర్ టేబుల్ పెరగాలి. హ్మ్. కిందికెళ్ళి నీళ్లు పెరగాలి. పైకెళ్ళి ఫ్లోలో కొట్టుకుపోవాలి, అది వాటర్లో కొట్టుకుపోవాలి. నెక్స్ట్ పంట ఆ ఫ్లోలో కొట్టుకుపోయి ఫ్లోరైడ్ భూమిలో ఉన్నప్పుడు పంట పండిస్తే ఆ పంట ద్వారా కూడా ఫ్లోరోసిస్ మనకి వస్తుంది. హ్మ్. ఫ్లోరైడ్ మన బాడీలోకి వస్తుంది. కాబట్టి అది ఇంక పూర్తి స్థాయిలో పోలేదు. చెప్పుకోవడానికి అందరం చెప్తాం కానీ ఇంకా టెస్టులు చేస్తే తేలుతుంది. ఒక డాక్టర్‌గా మీరు సంతృప్తి చెందుతున్నారా? ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేస్తూ ఇటు సంతృప్తి చెందారంటే ఏం చెప్తారు? నేను డాక్టర్గా వేల మందికో లక్షల మందికో సహాయం చేయొచ్చు. కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఒకేసారి కోట్ల మందికి సహాయం చేయగలిగిన జీవోలు తీసుకొచ్చి చట్టపరంగా చట్టసభల ద్వారా ఎక్కువ న్యాయం చేయొచ్చు. డాక్టర్గా అంటే సర్వీస్తో పాటు రీసెర్చ్ చేసేవాళ్ళు డాక్టర్గా బాగా ఎన్లైట్ అవుతారు. రీసెర్చ్ చేయాలి. ఐ షుడ్ ఇన్వెంట్ సంథింగ్ బెటర్ దాన్ అదర్స్. యెస్. కరెక్టే అది. దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏ గుడ్ డాక్టర్. హ్మ్. అంటే మీరు మీ భార్య ఇద్దరూ కలిసి ఎన్నో రకాల ఆపరేషన్స్ ఫ్రీగా చేసిన సందర్భాలున్నాయి. చేపించినాము. హుహు. మాకు ఎవరు వస్తే వాళ్ళకి ఊళ్ళల్లో మాకు ఎంతమంది ఉంటే అంతమంది రాత్రింబవళ్ళు సర్వీస్ చేశాం. చాలా సందర్భాల్లో మీ మాట నుంచి నేను చూసింది ఏంటంటే కేసీఆర్ గారి మీద ఇంకా మీకు ఒక అభిమానం అనేది కనిపిస్తోంది నాకు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా నాకు ఎప్పుడు అభిమానం ఉంటుంది. హ్మ్. తెలంగాణ కోసము మేము పోరాటం చేసినప్పుడు మేము అన్ని కలిసి తిరిగినాం. ఒక యుద్ధంలో విజయం సాధించారు. రైట్. యుద్ధంలో రాజు ఒక్కడే యుద్ధం చేయడు. అశ్వదళము, పదాతి దళము, గజదళము ఇవన్నీ అందరు పనిచేస్తారు. అలా నేను ఒకరిని. అయితే నేను చివరిదాకా నేను పార్టీలో లేను. అవును. అవి పర్సనల్ రీజన్స్ అనుకున్నా, పొలిటికల్ రీజన్స్ అనుకున్నా, రీజనే. కానీ నేనేం వ్యతిరేకించలేదు. మళ్ళీ బీఆర్ఎస్‌లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? నేను ఎక్కడికి వెళ్ళనండి. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ అడిగారా ఎవరినన్నా వస్తానని? నేను అన్ని ప్రయాణాలు చేశాను. అన్ని ప్రయత్నాలు చేశారా? ప్రయత్నాలు చేయలే. ప్రయాణాలు చేశారు. ప్రయాణాలు చేశాను. నేను అందుకని నేను ప్రయత్నాలు కూడా అడుగుతున్నా. ఆలేరు ప్రజల కోసమే ప్రయాణం చేసింది తప్ప హ్మ్. నేను సొంతంగా లాభపడాలనుకుంటే నేను హ్యాపీగా నర్సింగ్ హోమ్ పెట్టుకుని బ్రహ్మాండం ఇప్పుడు చాలా పరిస్థితిలో ఉండేవాడిని. కొంతమంది గురించి నేను అడుగుతాను. వాళ్ళ గురించి ఒక వన్ వర్డ్‌లో మీరు ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు. ఈజ్ అ డైనమిక్ లీడర్ నౌ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయనే మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తి. మా జిల్లానే ఎన్ఎస్ఏ నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనుకుండు, పీసీసీ కావాలనుకున్నాడు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కావాలనుకుంటాడు. హ్మ్. తప్పులేదు. అంతవరకు ఆయన కష్టపడి ప్రజల్లో ఉంటాడు ఇప్పటికి. కేసీఆర్ గారి మీద? అన్ని లక్షణాలు ఉన్నటువంటి విలక్షణ నాయకుడు కేసీఆర్. కేటీఆర్ గారి మీద? ఇంటెలిజెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు కూడా కేసీఆర్ గారి లాగానే ఇటు పక్కన రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యమంత్రిగా పనిచేశారు దాంట్లో కాబట్టి. ఆయన్ని మించిన సీఎం మన దగ్గర ఇప్పుడు లేరు. ఈజ్ 100% శత్రువైన మిత్రువైన నిక్కచ్చిగా సహాయం చేయగలిగే వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద అభిప్రాయం ఏముంటుంది? ఆర్ఎస్ఎస్ భావజాలంతో భారతదేశంలో వాళ్ళు అనుకున్నట్టు హిందూ రాష్ట్రం, హిందూ రాజ్యం, హిందూ దేశం, భారతదేశం అనే భావనతో ఆయన పెరిగింది, అట్లే ఆచరిస్తుంది కూడా అదే. కాబట్టి ఆయన సిద్ధాంతపరంగా ఆయన కరెక్టే ఉన్నాడు. ఆయన సిద్ధాంతం అది. ఓకే. ఆయన నిర్మించుకున్నది నిర్మాణంలో ఉన్న పార్టీలో ఆయన ఉన్నాడు. ఓకే. ఆ నిర్మాణానికి అనుగుణంగానే ఆయన ఆయన ముందుకెళ్తారు. అంతే. దాంట్లో దెర్ ఇస్ నో అదర్ గో. ఎన్టీ రామారావు గారు? ఎన్టీ రామారావు ఆయన గురించి మనం చెప్పాలంటే సరిపోము. చాలా రెవల్యూషనిస్టు భారతదేశంలో కానీ ఇండియాలో కానీ. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు బతికుంటే చాలా మార్పులు వచ్చేటి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు? లోకల్ అప్లికేషన్, గ్లోబల్ విజన్. ఇది కొత్తగా ఉంది ఏదో కొంచెం. ఆయన్ని ఎవరు కరెక్ట్గా అసెస్ చేయలేరు. హ్మ్. ఎవరికి దొరకడు. ఓకే. న్యాయం చేయకపోయినా అన్యాయం అయితే చేయకుండా ప్రయత్నం చేస్తాడు. రైట్. ఫైనల్‌గా డాక్టర్ నగేష్ గారు? డాక్టర్ నగేష్ డాక్టర్గా ఉంటేనే బాగుండేది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇంకెందుకు ఇంక రాజకీయాలు వదిలేయండి. రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో తట్టుకోలేక. నెట్టుకు రాలేకపోతున్నాడు కాబట్టి, ఓకే. లైమ్ లైట్లో ఉండలేకపోతున్నాడు కాబట్టి
అందరిలాగా డబ్బులు సంపాదించి విసిరేసి ఎక్కడ పడితే అక్కడ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ రాజకీయాలు తెలియవు మీకు. మేము ఆ రాజకీయాలు చేయాలనుకుని రాలే. ఆ రాజకీయాలు చేయాలనుకుంటే నేను ఇంకో రకంగా ఉండేవాడిని. ఫైనల్గా ఒక్కటి అడుగుతాను, ఇప్పటి రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తరం మారుతుంది, స్వరం మారుతుంది. అంతేనా? కానీ రాజకీయ గ్లోబలైజేషన్ ఎందుకంటే పివి నరసింహరావు గారు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటిదాకా ఉన్నటువంటి భావజాలాలు కానీ, మనుషుల ఆలోచనలు కానీ, ఆచరణలు కానీ, అవసరాలు కానీ చాలా డ్రమాటిక్ చేంజెస్ వచ్చినాయి. రైట్. ఓకే. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, అవును. లోకల్గా, ఫ్యామిలీలో కూడా. ఫ్యామిలీలో వచ్చింటే పర్సనల్ కూడా వచ్చినట్టే. ఒకప్పుడు ఒక ధర్నా చేయాలంటే వందల మంది వచ్చేవాళ్ళు అప్పుడు కమ్యూనిస్ట్ జెండాలు పట్టుకుంటే. ఇప్పుడు ధర్నా అంటే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఓకే. వాడేమంటే లైక్ చేయాలన్నా, వ్యతిరేకించాలన్నా, సపోర్ట్ చేయాలన్నా, కామెంట్ పెట్టాలనేది తప్ప మిగతా టైం కేటాయించే పరిస్థితులు లేడు. ఎందుకని? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎవడి బతుకుడు వాడు ఆలోచించుకొని బతకడం కోసం ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో బతకడం కోసం ఆలోచించే పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచం గురించి ఆలోచించే పరిస్థితులు తక్కువ అవుతాయి. క్యాపిటలైజేషన్లో ఇవి 100% ఉంటాయి. సో నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని ఏ పదవిలో ఉండగా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుందని అంటారు? డాక్టర్ పదవి అనేది మించింది లేదు. అది మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది అదొక్కటే. అందుకనే డాక్టర్ నగేష్ గారు అని అనేసాను. నా పదవి మీరు ఆశించిన పదవులు వస్తాయని నేను అనుకుంటున్నాను. వస్తాయా? వస్తే ఆ పదవి వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారా అని అడుగుతున్నాను. మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. పదవి అనేది శాశ్వతం కాదు. రైట్. కానీ మన ఆలోచన విధానం అయితే మనం ఉన్నంతకాలం శాశ్వతంగా ప్రయత్నం చేయొచ్చు. రైట్. దాన్ని స్థిరీకరిస్తే మన తర్వాత కూడా ముందుకు పోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యాగ్రహి. థ్యాంక్ యూ అండి.